ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభము కలుగునుగాక. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీకు నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ఆమెన్. నేటి దినము దేవుడు మనకు బయలుపరిచిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమెన్, ఆమెన్. ఈ మాటను దేవుడు మోషే భక్తుని ద్వారా తెలియచేశాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయములో 14వ వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంది. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ నిర్గమాకాండము 33వ అధ్యాయములో 12వ వచనము నుంచి 23వ వచనం వరకు మనం గమనించగలిగితే మోషే ఆధ్యాత్మిక అవసరతలు తెలియజేయడం ద్వారా దేవునితో సన్నిహిత సహవాసము ఆయన రూపించుకున్నాడు. ఈ వచనాలలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనించగలము. దేవుడు తన ప్రజలను నడిపించమని మోషేకు చెప్పినప్పుడు దేవుని సన్నిధి లేకుండా వెళ్ళడము అది మాకు గొప్ప సమస్య అని తెలియచేశాడు. అవునండి, దేవుడు తోడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఈ జీవిత యాత్ర కొనసాగడము, ఈ జీవితములో కార్యాలు జరగడము అసంభవము. దేవుని సన్నిధి తోడుగా ఉంటే ప్రతి సమస్య కూడా అది సమాధానముగా, సంతోషానికి కారణముగా మారిపోతుంది. కనుక మోషే అంటాడు, దేవా, నీవు ఈ ప్రజలను నన్ను నడిపించమంటున్నావు, బాగానే ఉంది, కానీ నీ సన్నిధి లేకుండా వెళ్ళడము మాకు సమస్య అని దేవునికి మోషే చెప్పినప్పుడు, పేరు తెలియచేశావు దేవా అని దేవునితో చెప్పడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలరా, మోషే దేవుని మార్గాలు తెలుసుకుంటూ ఆయన కృపతో ఆయన కటాక్షముతో ఆనందించాలని మోషే చాలా ఇష్టపడ్డాడు. ఎందుకంటే జనాంగం పక్షాన మోషే దేవునికి విజ్ఞాపన చేసి వారు ఒకప్పుడు తన ప్రజలేనని గుర్తు చేశాడు. 13వ వచనములో మనం ఈ మాట చూస్తాం. నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే. ఈరోజు ఈ వాగ్దానము నీవు పొంది ఉన్నావు అంటే నీవు దేవుని ప్రజ, దేవుని జనాంగము, దేవుని పైన ఆధారపడిన బిడ్డవు. గనక 16వ వచనములో కూడా ఇదే మాట రాస్తాడు. సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదునని ఆయనతో చెప్పిన మాట గమనించినట్లయితే 16వ వచనంలో, నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. అంటే దేవుడు ఎవరితో తన సన్నిధిని ఉంచుతాడో, ఎవరితో ఆయన సంచరిస్తాడో వారు భూమి మీద దేవుని కొరకు ప్రత్యేకింపబడిన ప్రజలు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవునికి ప్రత్యేకమైన జనము, నీవు ప్రత్యేకమైన కుమారుడవు. ఇంట్లో 5 మంది బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు చిన్న కుమారుని ఎక్కువ ప్రేమిస్తారు, ఎందుకంటే అందరికంటే చిన్నవాడని. కానీ దేవుని దృష్టిలో చిన్న పెద్ద తేడా లేదు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే. అందును బట్టి దేవునికి మన వందనాలు, స్తోత్రాలు చెల్లించాలి. దీనికి స్పందనగా దేవుడు వారితో చెప్పిన మాట మనం గమనించాలి. ఆ మాటనే ఈరోజు మనకు వాగ్దానముగా ఇవ్వబడింది.
నా సన్నిధి నీకు తోడుగా వచ్చునయ్యా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అంతేకాకుండా 18, 19 వచనాలలో దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా 19 వచనం అంటాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదను అని దేవుడు మోషేతో చెప్పడము అది ముఖాముఖిగా అని మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది. గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని స్వరమును విన్న మోషే భక్తుడు దేవునితో చెప్పిన మాట, నీ ప్రజలను తోడుకొని వెళ్ళమంటున్నావు, నీ సన్నిధి లేకుండా ఇది సాధ్యం కాదు, కనుక దేవుని సన్నిధి మాతో ఉంచు. ఇది ఈనాటి వాగ్దానములోని దేవుని ఆలోచన విధానము మోషే తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, ఈరోజు నీకు ఇవ్వబడిన ఈ వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే దేవుని మంచితనము నీకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆయన మహిమ నీకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే మూడవది మహోపకారములు నీవు చూస్తావు. కనుక ఆ దేవుని సన్నిధి నీతో ఉంది అని ఈరోజు వాగ్దానం చేశాడు. ఆ దేవాది దేవుని సన్నిధి ఇది మొదలుకొని నీ జీవితకాలమంతా తోడై ఉండి, ఒకటి దేవుని మంచితనము, రెండవది దేవుని మహిమ, మూడవది దేవుని మహత్కార్యములు నీ జీవితములో జరుగునుగాక, అవి నీవు చూచుదువుగాక, వాటిని యేసు నామమున అనుభవించుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ నిర్గమాకాండం 33వ అధ్యాయము నాయనా మీరు 14వ వచనములో ఈ వాగ్దానముని ప్రజలకు చేశారు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని నీవు సెలవిచ్చావు. మీ సన్నిధి తోడుగా వస్తే నాయనా, ఒకటి మీ మంచితనము మాతో ఉంది, రెండవది మీ మహిమ మాతో ఉంది, మూడవది మహత్కార్యములు నీవు మా బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో చేస్తావని నీవు తెలియచేశావు. అందును బట్టి మీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మీ సన్నిధి ఎంతమంది అనుభవిస్తున్నారు, మీ సన్నిధిలో ఎంతమంది ఆనందిస్తున్నారు, వారందరూ మీ బిడ్డలే కదా ప్రభువా. మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు, నీ ప్రజలే కదా అని మోషే గారు చెప్పినట్లు నిజమే తండ్రి, మేమందరము మీ ప్రజలము, మీ బిడ్డలము, మీ ప్రియ బిడ్డలము. యేసుక్రీస్తు ద్వారా ఇంత గొప్ప వారసత్వాన్ని, ఇంత గొప్ప వాగ్దానాన్ని మాకిచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడు అయిన దేవా, మీరు చేసిన ఏ వాగ్దానము కూడా అది వ్యర్థము కాదు అన్న మా విశ్వాస నిరీక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఇంకా ఎవరికైనా రక్షణ లేక అన్యులుగా జీవిస్తున్నట్లయితే, ఇంకా విగ్రహారాధికులుగా ఉన్నట్లయితే, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తుంటే నాయన మీ సన్నిధి వారికి తోడుగా ఉంది అన్న విషయము వాగ్దానము వారు తెలుసుకొని గ్రహించాలి. ఈ లోకములో నాయన ఎవరికి ఎవరు తోడు కాదు. తాత్కాలికమైన ఈ శేష జీవితములో నిత్యము సదాకాలము తోడుగా ఉండే దేవుడవు నీవు ఒక్కడవే. మీ తోడు, మీ సన్నిధి, మీ సహాయము, మీ సహవాసము, మీరు అనుగ్రహించే సంపద, సంతోషము ఇప్పుడునో యేసయ్య రాకడ వరకు ఆయన ఈ వాగ్దానాలు పొందుతున్న బిడ్డలందరికీ, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ, మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ సదా తోడై ఉంచి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుమని మా ప్రభువు రక్షకుడైన యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, సమాధానము, మీ కృప ఇప్పుడు యేసయ్య రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు ఇప్పుడు ప్రభు రాకడ తోడై ఉండునుగాక. ఆమెన్.